హాయ్ అండి. ఈరోజు ముందర స్పెషల్ పప్పుచారు చేస్తున్నాను. నేను చాలా రోజులు అవుతుంది, అప్పుడు ఏదో 3-4 వీడియోలు చేశాను, తర్వాత చేయలేదండి. ఈ రోజు నుంచి చేసి చూపిస్తాను. నేను చేసేవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఇవిగోండి, పప్పు పొద్దున్నే నానబెట్టి పెట్టాను, కడిగి పెట్టాను. ఇవిగోండి, ఇట్లా మనం ముందుగానే నానబెట్టి పెట్టుకుంటే ఏంటంటే 2 బెనిఫిట్లు. తొందరగా నానితే తొందరగా ఉడుకుతుంది. మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకేమో పప్పు నానబెట్టుకుంటే గ్యాస్ ప్రాబ్లం ఏం రాదంటండి. అందుకనే ముందుగానే నానబెట్టి పెట్టుకుంటే పప్పు కూడా తొందరగా ఉడుకుతుంది. మళ్ళీ మనకి గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుందంట. ఇట్లా నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు పప్పు వండుతున్నానండి, చూపిస్తున్నాను. పప్పు పొయ్యి మీద పెట్టాను. ఇంకా దాంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తానండి. ఇదిగోండి, చింతపండు ఇంత వేసాను, నానబెట్టాను. తర్వాత వాటిలలో కావలసిన పదార్థాలండి: ఈ మునక్కాయలండి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఈ క్యారెట్ అండి మేము వేసేది పప్పుచారులో. అంతకన్నా ఎక్కువ ఏమి వేయమండి. ఇదిగో కారం అండి, కొంచెం అంత కారం. హాయ్ అండి, మునక్కాయ పప్పుచారు చేస్తున్నాను. ఆంధ్ర స్పెషల్. మా అమ్మ చేస్తుంది. మా అమ్మ చేసినట్టు చూపిస్తున్నానండి. ఎలా ఉందో మీరు కూడా చేసుకొని చూడండి, బాగుంటుంది. కానీ బెల్లం వేసి చేసే వాళ్ళంటే అంటే వాటర్లో కూడా చేస్తారు బెల్లం వేసి, అంత తీయగా చేయరు. కాకపోతే మా వాళ్ళు ఏంటంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసి, ఏమి మసాలాలు బొసాలు అసలు ఏమి వేయరండి. ఓన్లీ మా అమ్మ అయితే ఉల్లిగడ్డ, మునక్కాయ, చింతపండు అంతే వేస్తుంది. దాన్ని తప్ప బాగా చిక్కగా చేసేవాళ్ళు. పప్పు బెల్లం వేసి బాగా తీయగా చేసుకునేవాళ్ళు. మీకు ఇష్టమైతే చేసుకుంటారని చూపిస్తున్నానండి, ఒకసారి చూడండి. చింతపండు ఎక్కువ వేయకూడదు ఈ చారుకి, ఎందుకంటే తీయ చారు కాబట్టి పుల్లగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వేసుకోవాలి చింతపండు. బెల్లం వేసిన పప్పు చారు అండి. ఇవి ఆంధ్ర స్పెషల్ అండి, మా అమ్మ చేసేది. మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలండి: ఈ మునక్కాయలు, ఉల్లిగడ్డ, ఇక కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు అండి. చూపిస్తున్నాను. ఇవి చింతపండు రసం చేసి పెట్టానండి. ఇవన్నీ వీటిలలో వేస్తున్నాను. ఇవన్నీ వేసానండి, పొయ్యి మీద పెట్టాను. ఉడికాక చూపిస్తానండి. పప్పుచారు అయిపోయాక చూపిస్తాను. మా అమ్మ అయితే ఇంత తపాలకి చేసిద్ది అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు మునక్కాయ కోసుకొచ్చేది, పళ్ళెం వేసేది, పప్పుచారు అంత తపాలకు చేసేది. ఈ క్యారెట్లు ఇవన్నీ కూడా వేసేది కదమ్మ. ఓల్మి ఉల్లిగడ్డలు చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, అవి వేసి మునక్కాయలు వేసి బెల్లం వేసి చింతపండు వేసి చేసేది. అంతే ఓల్మి. ఇంకంతే తాలింపు వేసేది. బాగా కాగనిచ్చి పప్పు మరింత వేసి చిక్కగా బాగా చేసేవాళ్ళు. ఇంకా నేను క్యారెట్ వేస్తున్నా కానీ వాళ్ళు అవి కూడా వేయరు. ఎందుకంటే అక్క వాళ్ళు నేను వేసినప్పుడు చూశాను, అందుకనే నేను క్యారెట్ వేస్తానని చూపిస్తున్నాను. ఓల్మి అమ్మ వాళ్ళు చేసేది ఏమీ వేయరు. ఓల్మి ఉల్లిగడ్డలు ఇవే వేస్తారు. అది మా అమ్మ చేసిద్దండి. మా అమ్మ చేసినట్టు నేను చేసి చూపిస్తున్నాను మీకు. అంటే ఇప్పుడు వాళ్ళకి తీపి అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. మీకే కాదు, మా పిల్లలకు కూడా ఇష్టం ఉండదు. అందుకనే నేను చేయను. కాకపోతే చూపిస్తాను, ఆంధ్ర స్పెషల్ చూపిస్తానని చేస్తున్నాను అంతే. నాకైతే ఇష్టమేనండి బెల్లం వేసుకొని. మా అమ్మ వాళ్ళు చట్నీలైనా బెల్లం వేసి, కూరలు ఎక్కువ బెల్లం వేసే చేస్తూ ఉంటారు వంటలు. నాకు అలవాటే కాబట్టి నేను తింటాను, కానీ మా పిల్లలు తినరు. నేను అట్లా చేయలేదు కాబట్టి, మా ఇంటికాడ తిన్నాను కానీ ఇక్కడైతే నేను చేయలేదు. అందుకే మా పిల్లలకి అలవాట్లేదు. ఇవి మీకు చూపిస్తాను, అప్పుడు వాళ్ళు ఎలా చేశారనేది నేను చూపిస్తాను. మీకు ఇష్టమైతే చేసుకోండి. పప్పు ఉడికిందండి, పప్పు వేస్తున్నాను సాంబార్లో. పప్పు చారు
ఇలా చిక్కగా ఉండాలండి. ఎలా చూపించాలి, అంతేనా? ఇలా చిక్కగా ఉండాలండి. తాలింపు వేస్తున్నానండి. చాలా మందికి స్వీట్ అంటే ఇష్టం ఉండదండి. తీయగా ఉండే వాళ్ళకి ఇష్టం ఉండదు. అప్పట్లో వాళ్ళు అయితే బాగా అప్పుడు చింతపండు పచ్చడని అవన్నీ, మా నాయనమ్మ కూడా ఎప్పుడు చింతపండు పచ్చడి చేసేదండి. బెల్లం వేసేది, ఎండుమిర్చి, మినప్పప్పు అవన్నీ వేయించి చేసేది మా నాయనమ్మ. చుంటి కాపీ అవన్నీ చేసేది నేను చిన్నగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు స్వీట్ అంటే తినరు. చాలా వరకు కూరలలో ఉంటే స్వీట్ అంటే అమ్మో తీయగానా మేము తినమంటారు. కానీ బెల్లం తింటే చాలా మంచిదండి. వేడికి కానీ దేనికైనా మంచిది. చిన్నపిల్లలు బాగా తింటారు. కొంచెం బెల్లమే, పంచదార అయితే తినకూడదు కానీ బెల్లం అయితే మంచిదేనండి తింటే. బెల్లమే కదా చారులో వేసేది, మంచిదేనండి. ఇలా చేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే మంచిగా తింటారు. తినని పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు, తీయగా ఉంటాయి కాబట్టి. మాకు ఇష్టమే, మా పిల్లలకి ఇష్టం ఉండదండి. అందుకే నేను చేయను. అందుకనే చారులు అనేది నేను చాలా తక్కువ చేస్తాను. ఏ పచ్చళ్ళు చేసినా కూడా నేను చాలా సింపుల్గా చేస్తాను. ఏ మసాలాలు వేయను. వేసే వాటిలల్లోనే వేస్తాను. కొత్తిమీర, పుదీనాకు ఇలాంటివి కూడా వేసే వాటిలల్లోనే వేస్తాను. కానీ అన్నిట్లలో వేయనండి, నాకు ఇష్టం ఉండదు. నేను వేసే వాటిలల్లో చూపిస్తాను నేను ఏమేమి వాటిలల్లో వేస్తానో, ఏమేమి వాటిలో చేయను. పచ్చడైనా కానీ సింపుల్గా చేస్తాను, కానీ చాలా బాగుంటుంది. నా చేతితో తిన్నవాళ్ళు చాలామంది బాగుంటాయి నీ వంటలు అని పద్మ అంటారు. చూడండి ఒకసారి, మీరు చేసి చూపిస్తాను. సింపుల్గా ఉండే కేరళ ప్రియా మేడం గారు ఉన్నారు ఇక్కడ. కేరళ వాళ్ళు ఏంటంటే పాపం 4-5 రకాలు కూరగాయలు కలిపి కూరలు చేసుకుంటారు. పద్మ చాలా లేట్ అవుతుంది మేము వంటలు చేస్తే, మీ వంటలు చూపించు, నేను సింపుల్గా అయిపోవాలి, మేము టీచర్లం కదా, స్కూల్కి వెళ్ళే వాళ్ళం అని చెప్పి చాలా నేర్చుకుంది నా దగ్గర. ఇప్పటికి కూడా మా ఇంటికి ఎదురుగానే ఉంటుంది మేడం. ఇప్పటికి కూడా అంటది, నువ్వు చాలా వంటలు చూపించావు పద్మ అంటది. ఇప్పటికి కూడా మేడం అలానే చేసుకుంటుంది. సింపుల్గా అయిపోతాయండి. తొందర కావాలనుకున్నారు నా వంటలు అయితే ఈజీగా జాబులు చేసుకునే వాళ్ళకి. కాకపోతే ఏంటంటే అండి, నేను చింతపండు ఉప్పు సమానంగా వేస్తానండి, అందుకే బాగుంటాయి. నేను ఈ కొత్తిమీరలు, ఈ పుదీనాకులు ఇవన్నీ వేస్తారు, అన్నిట్లలో వేస్తారు, కానీ అన్నిట్లలో బాగుండవండి. వేసే వాటిలలో వేసుకోవాలి, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. కరివేపాకు వేసానండి. తాలింపు సాంబార్లు పప్పు చారులకి తాలింపు వేస్తున్నానండి. అలా చేసుకుంటే ఏంటంటే వంట ఈజీగా ఉంటుంది. మసాలాలు తక్కువ. చాలా మంది మసాలాలు చేసుకోవాలంటే చాలా అల్లం పేస్టు ఇవన్నీ చేసుకొని, ఉల్లిపాయలు ఒలుసుకొని చాలా కష్టం కదండి. అవన్నీ చేసి పెట్టుకొని చేసుకుంటా. ఇప్పుడంటే ప్యాకింగ్ వస్తుంది. ఇప్పుడు మా ఇంటి పక్కన అమ్మాయి కూడా చేస్తూ ఉంటుంది. అక్క నువ్వు ఏం చేయవు, ఎంత బాగుంటాయి ఏంటక్క, సాయిబులు ఉంటారు మా పక్కన, ఏం వేయవు, మేము ఇన్నేస్తాం, ఎందుకు టేస్ట్ ఉండవు అంటారు. అడిగల్లా పెట్టించుకుంటారు. ఇదండి తాలింపు వేసామండి. ఒకసారి సాంబార్ని చూడండి నేను చేసింది ఎలా ఉంటుందో. అందరు చేసేది ఏమో, నేను చేసేది ఏంటంటే మసాలా లేకుండా చేస్తున్నా కాబట్టి సింపుల్గా ఉంటాయండి వంటలు. ఒకసారి ట్రై చేయండి, నేను చేసినట్టు కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చిన్నపిల్లలకైతే తీయగా ఉండే చారంటే చాలా ఇష్టం ఉంటుంది. పల్లెలలో అయితే ఇలానే చేస్తారు, సిటీలలో అయితే చేయరు. హోటల్లో కూడా చేస్తారు, కొంచెం బెల్లం వేస్తారు. కాకపోతే మనం ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ మసాలాలు వేస్తే బాగుండవు. ఈ చారులో మునక్కాయలు ఎక్కువ ఉండాలి, ఉల్లిగడ్డ, అంతే. ఇంకా సింపుల్గా అయిపోతుందండి, అంతే. చిక్కగా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఓకే.